సలార్ సినిమాలో కాటేరమ్మ ఫైట్ మీకు గుర్తుండే ఉంటుంది. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకును పంపింది అమ్మ అనే డైలాగ్ అస్సలు మర్చిపోలేం. అప్పటినుంచి కాటేరమ్మ దేవత గురించి చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఈ వీడియోలో మనం సలార్ సినిమాలో చూపించిన కాటేరమ్మ దేవత ఎవరు? ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది? తమిళనాడులో కాటేరి అమ్మనగా, కర్ణాటకలో కాటేరమ్మగా కొలువై పూజలు అందుకుంటున్న కాటేరమ్మ పురాణగాథ మనం తెలుసుకుందాం. కాటేరమ్మ సనాతన ధర్మంలో ఆరాధ్యదైవంగా పూజలు అందుకుంటోంది. కాటేరమ్మ దేవతను సౌత్ ఇండియాలో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో గ్రామదేవతగా, కులదేవతగా పూజలు చేస్తారు. తమిళనాడులో కాటేరి అమ్మన్గా, కర్ణాటకలో కాటేరమ్మగా అమ్మవారిని పిలుస్తారు. కాటేరమ్మ దేవతను హిందువులు పార్వతీదేవికి మరో రూపం అని నమ్ముతారు. ఈ కాటేరమ్మ దేవత కలియుగంలో రోగాలను నయం చేసేందుకు వెలసిందని భక్తుల విశ్వాసం. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలను తీరుస్తుందని నమ్ముతారు. కాటేరమ్మ ఆవిర్భావం వెనుక ఓ పురాణగాథ ఉంది. కైలాసంలో పరమశివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి ఎక్కడికో వెళ్తూ ఉండేదట. ప్రతిరోజూ రాత్రి సమయంలో వెళ్ళి సూర్యోదయం కాకముందే కైలాసానికి తిరిగి వచ్చేదట పార్వతి. అది గమనించిన శివుడు పార్వతీదేవిని నిలదీశాడట. అయితే తనకు తెలియకుండానే అలా జరుగుతోందని చెప్పిందట పార్వతి. అయితే పార్వతీదేవి ఎక్కడికి వెళ్తుందో శివుడు తెలుసుకునేందుకు ఓ రోజు పార్వతీదేవిని శివుడు అనుసరించాడట. పార్వతీమాత అడవుల గుండా వెళ్తూ కనిపించిందట. అయితే ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలో మారి పాతిపెట్టిన శవాలని బయటకు తీసి తినే ప్రయత్నం చేసిందట. దాంతో శంకరుడు ఉగ్రరూపంలోని పార్వతీదేవిని ఆపడానికి ఆమె వెళ్లే మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. దాంతో ఆమె అందులో పడిపోతుంది. గొయ్యిలో పడిన పార్వతీదేవి తను చేస్తున్న చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. ఆ తర్వాత ఆ ఉగ్రరూపాన్ని అక్కడే వదిలి పార్వతీదేవిగా శివుడు వెంట వెళ్ళిపోతోంది. ఇలా పార్వతీదేవి వదిలిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెబుతుంటారు. అమ్మవారిని పూజించే విధానంలో చాలా తేడాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో ప్రాంతాన్ని బట్టి వారసత్వంగా వస్తున్న ఆచారాలను బట్టి పూజిస్తుంటారు. కాటేరమ్మ ఉగ్రస్వరూపం కావటంతో ఎక్కువ వామాచార పద్ధతుల్లోనే అమ్మవారి పూజలు ఉంటాయి. దళిత జానపద కథల్లో కాటేరమ్మ చరిత్ర గురించి మరొకలా చెబుతారు. శివుడి శాపం వల్ల కాటేరమ్మ అడవుల్లో తిరుగుతుంటుందని, ఈ కారణం వల్ల ఆమె ఉగ్రరూపంలో దర్శనమిస్తుందని చెబుతూ కాటేరమ్మను బలిదేవతగా కొలుస్తుంటారు. బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ను కూడా బలిస్తుంటారు. అమ్మవారిని వేపాకులు, నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. అమ్మవారిని తాంత్రిక శక్తిగా చూస్తారు. కొన్ని తాంత్రిక పూజల్లో అమ్మవారిని ముఖ్యంగా పూజిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల కాటేరమ్మను కులదేవతగా, గ్రామదేవతగా కొలిచి జాతరలు చేయిస్తారు. తమిళనాడు సంస్కృతిలో కాటేరమ్మకు మద్యం, సిగరెట్లు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇలా కాటేరమ్మను పూజించే విధానంలో ఎన్నో విధానాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కాటేరమ్మను సాత్విక రూపంలో కొలుస్తారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.